వీడియో వచ్చేసేసి అమర్కంటక్. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు అండ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. వర్షపు జల్లులలో మనము పులకరించుతూ మనం చూడవచ్చు ఇంత అందమైన ప్రదేశము. కళ్యాణ్ సేవాశ్రమం, కళ్యాణ్జీ ఆశ్రమం అని పిలువబడే ఈ అందమైన ఆశ్రమము నర్మదా గుడి నుండి కేవలం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది మరియు బస్టాండ్కి నర్మదా గుడికి మధ్యలో ఉంటుంది. మనము అమర్కంటక్ నర్మదా గుడి దగ్గరికి వస్తున్న దారిలో ఈ ఆశ్రమము వసతి కల్పిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయో ఆర్ బహనో, 1978లో బాబా కళ్యాణ్ దాస్జీ స్థాపించిన కళ్యాణ్ సేవా ఆశ్రమం నర్మదా నది పవిత్ర మూలమైన అమర్కంటక్లో ఆధ్యాత్మిక మరియు మంచి టూరిస్టు స్పాట్ కావడం వలన సందర్శకులకు, భక్తులకు చాలా అనుకూలంగా ఉండే ఆశ్రమము. హై స్టాండర్డ్ ప్రమాణాలతో ఉండే ఈ వసతి, మంచి భోజన సౌకర్యము మరియు గమనార్థం ఏమిటంటే మొత్తము ఫ్రీ, ఎలాంటి రుసుము వీరు తీసుకోరు. ట్రస్ట్ చే మేనేజ్ చేయబడుతుంది. అకామిడేషన్ దొరకడం కొంచెం కష్టమే అని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు. సో మీరు ముందుగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఎంక్వైరీ ఉంది కదా, ఇక్కడ ఈ ఎంక్వైరీలో మీరు ట్రై చేయండి, రిక్వెస్ట్ చేయండి. కుదరదు అంటారు అండ్ ఇది ఓన్లీ ట్రస్టీస్కి మాత్రమే ఇస్తారు అంటారు. సో ఆయన మీకు ఫోన్ నెంబర్ అయితే షేర్ చేశాను. ట్రై చేయండి. ఒక స్వామీజీ అయితే ఉంటాడు అండ్ ఇక్కడ ముఖేష్ అనే ఒక బాబు, ఒక పిల్లగాడు అయితే ఇక్కడ కేర్ టేకర్ అని తెలిసింది. అతన్ని కూడా రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ చేస్తే మీకు అకామిడేషన్ ఇక్కడ కళ్యాణ్జీ ఆశ్రమంలో దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ద్వారము 7 o'clock నుండి పొద్దున 11 వరకు మరియు సాయంకాలం 4 గంటల నుండి 8 వరకు ఇది ఓపెన్ చేస్తారు. అండ్ యాత్రికులు కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కళ్యాణ్జీ ఆశ్రమం ఒక ప్లేస్ ఆఫ్ ఇంట్రెస్ట్, టూరిస్ట్ ప్లేస్ లాగానే ఇక్కడ ఈ ఆశ్రమాన్ని సందర్శించవచ్చు. అండ్ లోపల గుళ్ళు కూడా ఉన్నాయి చాలా, అక్కడ దర్శనం చేసుకోవచ్చు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇది కేవలం ఆశ్రమం అని చెప్పడమే కాదు, పుణ్యక్షేత్రం అని కూడా చెప్పవచ్చు. ఈ ముఖ్యమైన పుణ్యక్షేత్రం దక్షిణ ప్రభావాలను మిళితం చేస్తూ అద్భుతమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. దీని నిర్మాణ సౌందర్యానికి మించి ఆశ్రమం స్థానిక గిరిజన జనాభా కోసము జీవనోపాధి, విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు సమాజ శ్రేయస్సును కలిగి ఉన్న మానవతా ప్రయత్నాలకు అంకితం చేయబడి ఉంది ఈ ఆశ్రమం. ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు ఇదే మేనేజ్మెంట్ కళ్యాణ్జీకి సంబంధించిన వారి ఆశ్రమాలు మన దేశంలో ఇంకా 3 ఉన్నాయి. శ్రీ కళ్యాణిక హిమాలయ దేవస్థానం అని పిలువబడేది, ఆల్సో నోన్ యాజ్ ధోల్ ఆశ్రమం అని కూడా అంటారు. హిమాలయ పర్వతాలలో త్రాన్క్విల్ గ్రామము అనే దగ్గర
ఉంది మిత్రులారా. మరొకటి కళ్యాణికా తపోవన్ అని జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇక మీరు చూస్తున్న ఈ వీడియో మూడవది. ఇదే ఇక్కడ అమర్కంటక్లో ఉన్న కళ్యాణ్ సేవా ఆశ్రమంగా పిలుస్తారు. ఈ 3 మేనేజ్మెంట్ ఒకటే అని చెప్పవచ్చు. దీని శక్తివంతమైన ఆలయ సముదాయం ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఉంది. మానవత్వం యొక్క సారాన్ని జరుపుకునే వివిధ యోగా మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయో ఆర్ బెనో, ఒకవేళ ఈ ఆశ్రమాల గురించి ఇంకా వివరాలు కావాలంటే ఈ వెబ్సైట్ని సంప్రదించండి, srikalyanika.com. చెప్పుకోవాలంటే ప్రాంగణము మొత్తము పచ్చదనమే. లాన్స్, మొక్కలు, పూలు మొదలగునవి ఉన్న ఈ ఆశ్రమము ఎన్నెన్నో ఎకరాలలో ఉంది మిత్రులారా. అద్భుతమైన విగ్రహాలను ప్రదర్శించే అందమైన ఆలయం ఇది. ఆశ్రమము లోపల కానీ బయట కానీ ఆలయాలలో కానీ ఫోటోలకు వీడియోలకు అసలే అనుమతించడం లేదు. అయినా నేను ఏదో మేనేజ్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. ఇది పాసిబుల్ ఓన్లీ బై వాయేజర్ వరా అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఏమంటారు? ఈ ఆలయం మాత్రం అద్భుతం. ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన ప్రదేశము, సందర్శకులకు శాంతియుత వాతావరణము, ద్రావిడ శైలిలో అద్భుతమైన వాస్తుశిల్పము, పండితులు పరిశోధకుల సౌకర్యాలు ఉంటాయి, వేద అభ్యాసము, తీర్థయాత్ర, ప్రతి ఒక్క వసతి మరియు ఉచిత ఆహారాన్ని ఇక్కడ మనము స్వీకరించవచ్చు. వసతి కూడా ఫ్రీ, ముందే చెప్పాను కదా. ఇక మీరు చూస్తున్నది 4 అంతస్తుల వసతి భవనము. ఎదురుగా కనపడేది లిఫ్ట్ కూడా ఉంది. నేను ఉన్న రూమ్ నెంబర్ 14. ఇదే ఆ రూమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎదురుగా కనపడుతున్న విశాలమైన ప్రాంగణము ఉంది నా రూమ్ ఎదుట. ఫ్రెండ్స్, రూమ్ టూర్ ఒకసారి చూద్దాము. నేను ఉన్న రూమ్ ఇదే. శుభ్రంగా ఉంది. కొత్త బెడ్షీటు, కొత్త బెడ్, 2 కుర్చీలు, మరియు ఇంకేం కావాలి. ఇది సోలోగా వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇంత అద్భుతమైన స్టార్ అకామిడేషన్ అని చెప్పవచ్చు. వాష్రూమ్ కూడా చాలా చక్కగా ఉంది, శుభ్రంగా ఉంది. వేడి నీళ్ళ గీజర్ కూడా ఉంది. ఇంకేం కావాలి? ఉదయమున 4 గంటలకు ఇక్కడ ఒక ప్రత్యేక హారతి ఉంటుంది. మరియు సాయంకాలము 6 గంటలకు కూడా, అంటే సూర్యాస్తమయము సమయములో ఉంటుంది. సాధువులతో కలిసి భోజనము చేసే అవకాశము ఈ ఆశ్రమంలో చాలా ప్రత్యేకత అని చెప్పవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ కళ్యాణ్జీ ఆశ్రమంలో 2 రోజులు గడపడం జరిగింది. ఫ్రీ అకామిడేషన్. అండ్ దీనికోసం చాలా రిక్వెస్ట్ చేశాను. ఒకరోజు మొత్తం వేరే దగ్గర ఉండడం జరిగింది. అండ్ ఇదే ప్లేస్లో నేను ఉన్నాను. అండ్ చాలా బాగుంది. మీరు కూడా వస్తే రిపీటెడ్గా రిక్వెస్ట్ చేయండి, మీకు దొరుకుతుంది. మిత్రులారా, ఇక్కడ అమర్కంటక్లో ఆర్కిటెక్చరల్ మార్వల్ అని చెప్పబడే ఈ అద్భుతమైన దేవాలయము మరొకటి కాదు, జైన్ మందిర్. రాబోయే మన తదుపరి వీడియో ఈ మందిరం గురించే ఉంటుంది. కాబట్టి మీరు తప్పక చూస్తారని భావిస్తున్నాను. ఎంజాయ్ చేస్తారు. ఆ కట్టడమే చూడండి, అద్భుతం, మహా అద్భుతమైన వీడియో కాబోతుంది. అది మిస్ కాకండి మై డియర్ ఫ్రెండ్స్. Ladies and gentlemen, I am your host Varaprasad, signing off on behalf of Voyager Vara.